వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎన్నికలకు ముందు నాయకులు పార్టీలు మారడం పరిపాటిగా మారింది. చిన్న చితక నాయకులైతే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏకంగా బడా నేతలు కండువాలు మార్చడం, వారితో పాటు వారి అనుచరులు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వేరే పార్టీలు చేయడం అనేది పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపుతూ ఉండడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇటీవల మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా నూజివీడ్లో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. దుగ్గిరాలకు చెందిన 30 మంది వైసీపీ కుటుంబాలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేది ఖాయమని అన్నారు లోకేష్. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అరాచకాలమయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటివి చూస్తుంటే మనసు కలిచివేస్తుందని, ఒక్క ఛాన్స్ ఇస్తే 4 సంవత్సరాల 9 నెలలు పాటు పడాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతి నగరం వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. పసుపు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు అధ్యక్షుడు చంద్రబాబు. పెదకూరపాడు ఎమ్మెల్యే ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని, జగన్కు ఎమ్మెల్యే బినామీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. సీఎం జగన్ పరిపాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని టీడీపీలో చేరిన నేతలు అంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నవారే టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటమి ఖాయమని జగన్కు అర్థమైందని బాబు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేది ఖాయమని అన్నారు చంద్రబాబు. పార్టీలోకి యువత పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉంది. యువత ఎంతో ఆశగా ఎదురు చూసి మా భవితకు బంగారు భవిత చేకూరుస్తారన్న ఈ అబద్ధపు హామీల ముఖ్యమంత్రిని చూసి మోసపోయామన్న తరుణంలో ఇక మాకు భవిత లేదు, మాకు భవిత కావాలంటే మాకు విజనరీ నాయకుడే కావాలా. ఆ విజనరీ నాయకుడు పక్కనున్న నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయనకి సలహాలు ఇచ్చే పీకే లాంటి వాళ్ళు కాకుండా ఇటువంటి వాళ్ళు యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళ భవితను ఏ విధంగా రూపుకలపాలా, వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఏ విధంగా ఇవ్వాలా, వాళ్ళకి జాబ్ క్యాలెండర్స్ ఏ విధంగా రిలీజ్ తీసుకురావాలా, పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలా అనే దాని మీద ఒక పెద్ద రూపకల్పన ఇప్పటికే గవర్నమెంట్ రాకముందే వాళ్ళు రూపకల్పన చేయడం జరిగింది. యువగళం పాదయాత్రలో అవన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయి. ఈ విధంగా చేసుకుంటా పోతే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవితే కాక యువత భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుందనే ఒక ప్రగాఢ విశ్వాసంతో వేలాది మంది ప్రతిపక్షంలో ఉండి 100 మంది కూడా జాయిన్ అవ్వాలంటే భయపడే ఈ రోజుల్లో వేలాదిగా వచ్చి ఈ రూరల్ నియోజకవర్గంలో కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ, తెలుగుదేశం పార్టీ అధినేత విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానీ, పవన్ కళ్యాణ్ గారి విజనరీతో కానీ ఎంతో ఉన్నతంగా వాళ్ళ మాటల్ని నమ్మి తిరిగి వాళ్ళ భవితను బంగారు భవితగా రూపొందించుకునే విధంగా, చేసిన తప్పుని తిరిగి సర్దిద్దుకునే విధంగా ఎక్కడ కూడా ప్రజల్ని విస్మరించకుండా నారా లోకేష్ గారు పాదయాత్ర చేసిన విధానం ప్రజలకి చాలా గుండెల్లో హత్తుకున్నటువంటి విషయం. ఈరోజు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అంటే అది ఈ యొక్క పరిపాలన అంతమిస్తుంది. మాకు ఈ పరిపాలనతో మాకు భవిష్యత్తు లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీతో మాకు భవిష్యత్తు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరాలని యువత ముందుకు వస్తుందంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరాచకం ఎవరు రోడ్డు ఎక్కినా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు. విద్యార్థులు రోడ్డు ఎక్కినా కేసులు కడుతున్నారు, టీచర్లు రోడ్డు ఎక్కినా కేసులు కడుతున్నారు, అంగన్వాడీ వాళ్ళు ఎక్కినా కేసులు కడుతున్నారు, ప్రతి ఒక్కరి మీద కేసులు కడుతున్నారు. కాబట్టి మాకు ఈ పాలన వద్దు, మేము రేపు ఏదైనా సమస్య చెప్పినా మా మీద కేసులు కడతారేమన్న భయాందోళనతో తెలుగుదేశం పార్టీలో ఆ యొక్క విధానం లేదు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్ ఉన్న నాయకులు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరడానికి చాలా 9 నెలల జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని రాజకీయ కక్షతో అరాచకమైన పరిపాలన, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అడుగంటిపోయాయి. ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు
అన్నీ కూడా వాళ్ళ యొక్క కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్లించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను గడ్డి కొట్టారు. ఇవన్నీ గమనించిన ఆంధ్ర ప్రజలు ఈరోజు ఇంకా ఎలక్షన్ 3 నెలలు ఉండగా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, ఈ రాష్ట్రం మరలా అభివృద్ధి పదంలో నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పొత్తుతో అధికారంలో వచ్చిన ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారనే ఉద్దేశంతో అన్ని రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ కలయికతో కలిసి ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో చేరడం. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అరాచకాలమయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటివి చూస్తుంటే మనసు కలిచివేస్తుందని, ఒక్క ఛాన్స్ ఇస్తే 4 సంవత్సరాల 9 నెలల పాటు బాధపడాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అయితే ఇప్పటికే పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతి నగరం వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అయితే అసంతృప్తితో టీడీపీలో చేరారు. అంటే అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో అభివృద్ధి కోసం కృషి చేసే నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, గడిచిన 3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక పండుగ వాతావరణం కనపడుతుంది. యువగళం విజయం వచ్చిన తర్వాత వరుసగా పార్టీలో జాయినింగ్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే గనక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 నియోజకవర్గాలలో, అంటే రాష్ట్రంలో 4 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకోవడం జరిగింది. పెదకూరపాడు, తణుకు, గజపతి నగరం ఈ నియోజకవర్గాల నుంచి దరిదాపుగా 10,000 మంది పైగా చేరుకొని వాళ్ళ అధినేతలకు జేజేలు పలుకుతూ కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కప్పుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఒక్క ఛాన్స్ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. జగన్ వల్ల మేము ఇబ్బంది పడ్డాము. రానున్న రోజుల్లో రాష్ట్ర సువర్ణంగా ఉండాలంటే తప్పనిసరిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అవసరమని చెబుతూ కూడా ప్రతి నేతలు కూడా జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో గతంలో వైసీపీలో పనిచేసినటువంటి నేతలు కంచేటి స్థాయి, బుజ్జి, దండా నాగేంద్ర అనే ఈ యువ నేతలు జాయిన్ కావటమే కాకుండా తణుకు నుంచి, అదేవిధంగా గజపతి నగరం నియోజకవర్గం నుంచి, ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే కనుక పార్టీ, అంటే వైసీపీ పార్టీ చేసినటువంటి ఇబ్బందుల కారణంగా తాము ఇక్కడికి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడికక్కడికి అరాచక పాలన చేస్తున్నారు. అభివృద్ధి కుంటుపడింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, సరైన ఉద్యోగ కల్పన లేదు, ఎక్కడా ఫ్యాక్టరీ రాలేదు, కంపెనీలు రాలేదంటూ కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే గనక నారా లోకేష్ యువగళం యాత్ర తర్వాత తెలుగుదేశం, ఇటు జనసేన ఇరు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. ఒక కృత నిశ్చయంతో ఎక్కడికక్కడికి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుతున్నారు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక వైసీపీలో ఇంతకాలం పనిచేసి ఇబ్బందులు గురయ్యాయి, రోడ్లు డెవలప్మెంట్ లేదు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు సరైన జీతాలు లేవు అనేటువంటి కారణాలు చూపుతూ కూడా వీళ్ళందరూ కూడా వైసీపీ మీద విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక వీరందరికీ కూడా నారా లోకేష్, చంద్రబాబు మంచి భవిష్యత్తునిస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిన్న జాయినింగ్ సమయంలో మాట్లాడినటువంటి తీరు చూస్తే గనక చంద్రబాబు మరో 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మనము ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతాం, ప్రజలకు మంచి పాలన అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 సంవత్సరాన్ని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల నుంచి ప్రజలను ఎత్తిన గుడ్డిమండలా మారాడు, ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాడు, ఎక్కడా అభివృద్ధి లేదు, ప్రతి చోట కక్ష కారభ్యాలు, కేసులు, గట్రా అంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికలకు వలసలు, అంటే అధికార పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వలసలు పెరిగాయని చెప్పొచ్చు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీలోకి ప్రతినిత్యం ఎక్కడో సాట జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మొన్న దుగ్గిరాలలో 40 కుటుంబాలు లోకేష్ సమక్షంలో జాయిన్ కావటము, తర్వాత తెనాలిలో ఆలపాటి రాజా సమక్షంలో జాయిన్ కావటము, రేపల్లిలో అనగాని సత్యప్రసాద్
సమక్షంలో జాయిన్ కావటము. ఇలా చూసుకున్నట్లయితే కనుక ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నుంచి ఇబ్బందులు పడిన వారందరూ కూడా తెలుగుదేశం బాట పడుతున్నారు. అదేవిధంగా తెలుగుదేశం జనసేన పార్టీ రెండూ కలిసి రానున్న రోజుల్లో ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే లోకేష్ చంద్రబాబు ఇరువురు కూడా ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఉండి ప్రజల ద్వారా మార్పు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు చేరువవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిన్న లోకేష్కి సంబంధించి చూసుకుంటే కనుక మంగళగిరి పట్టణంలో కూడా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి ముఖ్య నేత తన ఫ్యామిలీతోనూ తన అనుచరులతోనూ కూడా లోకేష్ సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే ఏ సమయంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా జాయిన్ అవుతారో తెలియకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం బాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. శ్రీనివాస్, అయితే అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. అంటే అసంతృప్తి నేతలు ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి పరిపాలనా విధానం నచ్చకపోవడం వల్ల జాయిన్ అయ్యారు కాబట్టి టీడీపీలోకి వారు వెళ్ళిన తర్వాత వారి పరిపాలనా విధానం ఎలా ఉండబోతుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న లీడరు హైదరాబాద్లో ఎలా డెవలప్ చేస్తాడు, హైటెక్ సిటీ అవి ఎలా డెవలప్ చేస్తాడనే విషయాలను చెబుతూ కూడా తప్పనిసరిగా రాష్ట్రానికి సమర్థవంతమైన పాలన అందించే నేత చంద్రబాబే కాబట్టి చంద్రబాబు విజనరీ చూసి మేము జాయిన్ అవుతున్నామని చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉండటము, సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి చంద్రబాబు సమక్షంలో చేరటం మాకు సంతోషంగా ఉందని కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉన్న నేపథ్యంలో అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక్కడి నుంచే పాలన అందిస్తాము, మేము సుస్థిర పాలనకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోనూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వలసలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అరాచకాలమయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటివి చూస్తుంటే మనసు కలిచివేస్తుందని, ఒక్క ఛాన్స్ ఇస్తే 4 సంవత్సరాల 9 నెలల పాటు బాధపడాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతి నగరం వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. పసువ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు అధ్యక్షుడు చంద్రబాబు. పెదకూరపాడు ఎమ్మెల్యే ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని, జగన్కు ఎమ్మెల్యే బినామీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. సీఎం జగన్ పరిపాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని టీడీపీలో చేరిన నేతలు అంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నవారే టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటమి ఖాయమని జగన్కు అర్థమైందని బాబు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేది ఖాయమని అన్నారు చంద్రబాబు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి, వైసీపీ అసంతృప్తి నేతలందరూ కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నారు, డీటెయిల్స్ ఇవ్వండి. మౌనిక, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న జరిగిన సభలో ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి. నిన్న 4 నియోజకవర్గాలు, పెదకూరపాడు, అమలాపురం, గజపతి నగరం, అదేవిధంగా గజపతి నగరం నుంచి తణుకు నుంచి మొత్తం 2000 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. అయితే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరతాము అని చెప్పేసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గరికి విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే వైసీపీలో అసంతృప్తి నేతలు ఇప్పటికే తెలుగుదేశం వైపు క్యూ కడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వారు, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నేతలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరతాము అని చెప్పేసి వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు దృష్టికి కూడా నేరుగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే దాదాపు సగానికి పైగా ఎమ్మెల్యేలకు సిట్టింగ్లకు స్థానాల్లో కొత్త వారిని నియమించాలి అని చెప్పేసి జగన్ భావిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తమ నియోజకవర్గాల్లో వేరే వాళ్ళని రానివ్వకుండా వారు ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అయితే వైసీపీలో వచ్చిన వారు అందరినీ చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా లేదు. కేవలం తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసి ఉన్నప్పటికీ కూడా వైసీపీలోకి వెళ్ళిపోయిన కొందరిని మళ్ళీ తిరిగి చేర్చుకోవాలంటే చంద్రబాబు పార్టీ పాలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాతే చేర్చుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వైసీపీలో మంచివారు, బలమైన నేతలు ఎవరైనా ఉంటే అప్పుడు పార్టీ ఆలోచిస్తుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా మంది నేతలు తెలుగుదేశం పార్టీలో చేరాలి అని క్యూ కడుతున్నారు. దానికి నిన్న
శ్రీకారం చుట్టారు. ఈ చేరికల కమిటీ అంతా కూడా అనగాని సత్యప్రసాద్ చూస్తున్నారు. అనగాని సత్యప్రసాద్ చంద్రబాబు దగ్గరికి తీసుకువెళ్తే అక్కడి నుంచి చంద్రబాబు ఓకే చేస్తే అప్పుడు పార్టీలో చేర్చుకోవడానికి మార్గం సుగమం అవుతోంది. మౌనిక. రైట్ తిలక్, థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు నాయకులు పార్టీలు మారడం పరిపాటిగా మారింది. చిన్నా చితకా నాయకులైతే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఏకంగా బడా నేతలు కండువాలు మార్చడం, వారితో పాటు వారి అనుచరులు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లే వేరే పార్టీలోకి చేయడం అనేది పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇటీవల మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా నూజివీడ్లో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. దుగ్గిరాలకు చెందిన 30 మంది వైసీపీ కుటుంబాలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేది ఖాయమని అన్నారు లోకేష్. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అరాచకాలమయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటివి చూస్తుంటే మనసు కలిచివేస్తుందని, ఒక్క ఛాన్స్ ఇస్తే 4 సంవత్సరాల 9 నెలల పాటు బాధపడాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతి నగరం వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. పసుపు కండువా కప్పుకొని పార్టీలోకి స్వాగతం పలికారు అధ్యక్షుడు చంద్రబాబు. పెదకూరపాడు ఎమ్మెల్యే ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని, జగన్కు ఎమ్మెల్యే బినామీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. సీఎం జగన్ పరిపాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని టీడీపీలో చేరిన నేతలు అంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నవారే టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటమి ఖాయమని జగన్కు అర్థమైందని బాబు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేది ఖాయమని అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు, అది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కడి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా మీరు? రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్. కిరణ్మయి, తెలుగుదేశం పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయనడానికి నిన్న సంకేతం. చంద్రబాబు కూడా తన ప్రసంగంలో రాష్ట్రం అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఏ విధంగానైనా సరే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి పొందాలి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తోంది. అయితే కేసులకు భయపడి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోంది అని కేసులకు భయపడి ఎవరైతే ఇంట్లో కూర్చుంటారో రాబోయే తరాలకు తీవ్ర నష్టం చేసినట్లు అవుతుంది. ఇప్పటికే జగన్ సినిమా అయిపోయింది. జగన్ ఇక రాష్ట్రానికి చేసేది ఏమీ లేదు. అయితే ఆయన ఇంకా 4 నెలల పరిపాలన మిగిలి ఉంది అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంకా విశాఖపట్నాన్ని తరలి వెళ్తామని ఆయన చెప్పడానికి కూడా చంద్రబాబు తన ప్రసంగంలో తప్పుపట్టారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అన్ని రకాలుగా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ముందు ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ప్రజలు అన్ని సామాజిక వర్గాలు అన్ని రంగాల ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ముఖ్యమంత్రిని ఇంత వ్యతిరేకత చూడలేదు అని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పారు. అయితే జగన్ 4.5 ఏళ్ల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నారు అని కూడా ఆయన చెప్పారు. పెద్ద సంఖ్యలో నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పెద్ద సంఖ్యలో
ప్రజలు నాయకులు ద్వితీయ శ్రేణి వివిధ పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా వచ్చి పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. మిగిలిన పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరతాము. ప్రధానంగా వైసీపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే చాలా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు అనే అంశాన్ని కూడా ఒక కమిటీ వేసి కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ వారు చేర్చుకోని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులన్నింటినీ కూడా చూసి ఎవరు పార్టీకి ఉపయోగపడతారు, గతంలో వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఉండగా ఏ కార్యక్రమాలు చేపట్టారు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు అనే దానిపై కూడా వారు విచారణ జరిపిన తర్వాతనే ఈ అభ్యర్థులను చేర్చుకోవడం జరుగుతోంది. అయితే వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరిని చేర్చుకునేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేదు. వారిలో ఎవరైనా మంచివారు ఉండి పార్టీకి ఉపయోగపడతారు అనుకుని ఉంటే తప్ప తెలుగుదేశం పార్టీ చేర్చుకోవట్లేదు. కాకపోతే వారందరికీ కూడా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు అని చెప్పేసి చంద్రబాబు చెప్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద సంఖ్యలో వస్తున్న వలసలను ఏ విధంగా డీల్ చేస్తుంది అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరతాము అని చెప్పేసి వైసీపీ నుంచి అసంతృప్తి నేతలు వైసీపీలో చాలా పెద్ద ఎత్తున అభ్యర్థులను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమందికి రాష్ట్ర ముఖ్యమంత్రి జనసేన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అదేవిధంగా వారందరికీ చెప్పారు. ఇప్పటికీ జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది అనే వాతావరణం రాష్ట్రంలో ఉండటంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద సంఖ్యలో వలసలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మౌనిక. రైట్ తిలక్, థ్యాంక్ యూ.